జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లక్ష్మి, ఎప్పుడూ చీరలోనే చూసేవాడిని కదా, ఈ డ్రెస్లో కొత్తగా కనిపిస్తున్నావు. లక్ష్మి, చెప్పండి. నీకు ఆ డ్రెస్ అంత కంఫర్టబుల్గా లేకపోతే వదిలే, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో. షాప్ ఓపెనింగ్కి నేను చీరలోనే వస్తే బాగుంటుందని ఇండైరెక్ట్గా చెప్తున్నారా? లక్ష్మి, మనం ఎంత గొప్ప బట్టలు వేసుకున్నాం, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాం, ఎంత మోడర్న్ బట్టలు వేసుకున్నాం అనేది కాదు ముఖ్యం. వేసుకునే బట్టలు మనకెంత కంఫర్ట్గా ఉన్నాయనేది ముఖ్యం. మోడర్న్గా వేసుకునే కన్నా మనకి సౌకర్యంగా ఉండేవి వేసుకుంటే బాగుంటుంది. సరేనండి, నాకు సౌకర్యంగా ఉండేది ఏముంటుంది, చీరే కదా, చీరలోనే వస్తానులేండి. ఎట్లా నన్ను ఇలా చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనుకుంటా. హలో హలో, నేను మిత్ర ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి మేడం. షాప్ ఓపెనింగ్ ఎన్ని గంటలకి? సాయంత్రం 4 గంటలకి మేడం. మిత్ర సార్కి ఆల్రెడీ మీకు గుర్తు చేశాం. అలాగే మిత్ర గారి వైఫ్ని కూడా రమ్మని ఇన్వైట్ చేశాం మేడం. సాయంత్రం ఇద్దరు కలిసి వస్తున్నారు మేడం. ఏంటి, మిత్ర తన వైఫ్తో కలిసి వస్తున్నాడా? అవును మేడం, సారే చెప్పారు తన వైఫ్తో కలిసి వస్తానని. మిత్ర నాతో డబుల్ గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే ఆ షాప్ ఓపెనింగ్ వాళ్ళతో ఆడుతున్నాడా? ఓపెనింగ్కి నన్ను తీసుకువెళ్తానని చెప్పి తన వైఫ్ని తీసుకొస్తానని షాప్ వాళ్ళకి చెప్పాడు. ఏంటిదంతా అర్థం కావడం లేదు. హలో మనీషా, చెప్పు. ఈ డబుల్ గేమ్ ప్లే చేయటం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు మిత్రా? వాట్ ఆర్ యూ టాకింగ్ మనీషా? గేమ్ ఏంటి? ఏమైందా? షాప్ ఓపెనింగ్కి నన్ను తీసుకువెళ్తానని నాతో చెప్పావు. ఇప్పుడేమో నీ వైఫ్ స్థానంలో ఉన్న లక్ష్మిని తీసుకువెళ్ళడానికి సిద్ధపడిపోయావు. అసలేంటిదంతా? అసలేం మాట్లాడుతున్నావు మనీషా? నువ్వు మాట్లాడేది నీకైనా అర్థం అవుతుందా? బాగా అర్థమవుతుంది మిత్ర. కాసేపు నాతో బాగుంటావు, లక్ష్మి కనిపించుగానే లక్ష్మితో బాగుంటావు. కాసేపు నేనే నీ లైఫ్ అంటూ ఉంటావు, లక్ష్మి కనిపించుగానే తనతోనే నీ లైఫ్ అని డిసైడ్ అయిపోతావు. ఈ ఫ్లక్చుయేటింగ్ మైండ్ ఎప్పుడు కరెక్ట్ కాదు మిత్ర. నీ ఫ్యూచర్కి అది మంచిది కాదు. విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ మనీషా? చూడు, నేను లక్ష్మిని షాప్ ఓపెనింగ్కి తీసుకెళ్దాం అనుకోలేదు. నీకెందుకు అనిపించిందో ఎవరు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. వాట్ ఎవర్, షాప్ ఓపెనింగ్కి మాత్రం మనిద్దరమే వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి నువ్వొక్కడివి మాత్రమే స్టార్ట్ అవ్వాలి. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటా. ఇదేంటి, మిత్ర బావగారు గోల్డ్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినట్టున్నారు, కానీ అక్కతో పోస్ట్ పోన్ అయిందని చెప్పారే. అంటే బావగారు ఒక్కరే ఓపెనింగ్కి వెళ్ళారా ఏంటి? అక్కేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ల్యాండ్లైన్కి కాల్ చేద్దాం. హలో హలో అక్క, నేను జానవిని మాట్లాడుతున్నాను. జాను, చెప్పు. అక్క, నేను నీకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? ఓ, సైలెంట్ మోడ్లో ఉన్నట్టుంది జాను. ఓహో, అయితే బావగారు కూడా నీకు ఫోన్ చేసుంటారు. నువ్వు సైలెంట్ మోడ్లో పెట్టుకుని లిఫ్ట్ చేయలేదనుకుంటా. బావగారు ఫోన్ చేస్తుంటారా?
అయ్యో జాను, నువ్వు చెప్పినట్టే బావగారు 3 సార్లు ఫోన్ చేశారే, నేను చూసుకోలేదు. అయ్యో అక్క, అక్కడ గోల్డ్ షాప్ ఓపెనింగ్ జరుగుతుంది, అది పోస్ట్ పోన్ కాలేదు. బావగారు అక్కడికే వెళ్లారు. పాపం నిన్ను కూడా రమ్మని చెప్పడానికి ఫోన్ చేసి ఉంటారు, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఏంటి, గోల్డ్ షాప్ ఓపెనింగ్ జరుగుతుందా? అవునక్క, నేను ఆన్లైన్లో కూడా చూశాను. అర్జెంటుగా నువ్వు వెళ్ళు. పాపం నువ్వు కూడా బావగారి పక్కన ఉంటే బావుండు అని అనుకున్నారేమో, అందుకే నీకు ఫోన్ చేశారు. ఛా, నేను ఫోన్ లిఫ్ట్ చేయాల్సింది. అయినా ఇప్పుడు ఏమైందక్క, డైరెక్ట్గా నువ్వు వెళ్ళిపో. సరే సరే, ఉంటాను. ఏమైందొదినా? మీ అన్నయ్య గోల్డ్ షాప్ ఓపెనింగ్ దగ్గర ఉన్నారంట సంజన, నన్ను కూడా రమ్మని ఫోన్ చేసినట్టున్నారు. అవునా? నువ్వెలాగో రెడీగానే ఉన్నావు కదా దినా, మరి వెళ్ళొచ్చు కదా. జాను కూడా అలాగే అంటుంది సంజన. సరే అయితే నువ్వు వెంటనే బయలుదేరిపో, టైం వేస్ట్ చేయకు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే సంజు, నేను బయలుదేరుతాను. బావగారి పక్కన ఈ అమ్మాయి ఎవరు? బావగారితో బాగా క్లోజ్గా మూవ్ అవుతుంది, బావగారి మీద తెగ పడిపోతుంది, ఎవరూ తెలియడం లేదే. ఎలా అయినా సరే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. అక్కకేమో షాప్ ఓపెనింగ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పారు, ఇప్పుడేమో మరో అమ్మాయితో కనిపిస్తున్నారు. అసలేమై ఉంటుంది? అన్నా, ఆటో సీతమ్మ ధారకి పోనివ్వండి. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.